మా అమ్మది నెల్లూరు. ఇంటికి పోతే మా అమ్మ పెత్తనమే ఉంటుంది. నెల్లూరే కదా మా అమ్మది, ఆంధ్ర పెత్తనం. నా వైఫ్ది కడప, రాయలసీమ. ఇక్కడ ఇంటికి వస్తే అంటే ఊరికి ఇంటికి పోయినప్పుడేమో మా అమ్మ పెత్తనం, ఇక్కడ ఇంటికి పోయినప్పుడు నా భార్య పెత్తనం, రాయలసీమ. ఇప్పుడు తప్ప నేను చెప్పింది? మళ్ళీ మీ ఉద్యమం ఒక ఉద్యమం చేస్తానంటున్నారు. ఏం ఉద్యమం మీరు చేసేది? చెప్పినాను కానీ ఇది మీకు కానీ 100% అది కరెక్ట్ నేను మాట్లాడింది. ఆయన ఎంపీ, టీడీపీ ఎంపీ పార్లమెంట్లో తెలంగాణ వచ్చిన రోజు, బిల్ పాస్ అయిన రోజు ఇట్ ఈస్ అ బ్లాక్ డే అన్నారు. చెప్పండి, మరి నేను మాట్లాడింది తప్ప? అఫ్కోర్స్ మీ మాట మాట్లాడతారు, మా సెంటిమెంట్ మీద ఎట్లా మాట్లాడతారు? 12 ఏళ్ళు అయింది, 2014లో వచ్చింది మనకు తెలంగాణ. అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ మాకు. నేను ఎందుకు అన్నాను మా మదర్ నా వైఫ్ గురించి ఎందుకు మాట్లాడానంటే, నేను ఎప్పుడూ ఆంధ్ర కానీ రాయలసీమకు వ్యతిరేకం కాదు. మా తాత వాళ్ళ సిస్టర్, మా ఫాదర్ వాళ్ళ మేనత్త కొడుకే కడప కోటిరెడ్డి మనవరాలను ఇచ్చారు. అంటే మాకు ఆ రోజుల నుంచే మాకు అనుబంధాలు. మా మదర్ నల్లపురెడ్డి ఫ్యామిలీ, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక సీనియర్ పొలిటీషియన్స్, ఒక మంచి మంత్రి పదవి చేసి ఆయన కూడా ఎక్కడ మచ్చలేదు. అట్లాంటి కుటుంబం నుంచి మేము వచ్చిన వాళ్ళం. మాకు ఏ విభేదాలు నెల్లూరు మీద కానీ, ఆంధ్ర మీద కానీ, రాయలసీమ మీద లేదు. కానీ మా తెలంగాణ గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తిరగబడతాము. ఉద్యమాన్ని ఎంత ధైర్యం ఉంటే, నీకెంత ధైర్యం ఉంటే, నీకెంత ధైర్యం ఉంటే నీ స్కూల్స్ ఇక్కడ పెడతావు, 1 లక్ష రూపాయలు తగ్గావు ఫీజుల కాడ, పీల్చుకొని తింటావు. డొనేషన్లు అని చెప్పి, ఇంజనీరింగ్ కాలేజెస్ అని చెప్పి నువ్వు ఇక్కడ ఉండి పైసలు సంపాదించుకుంటూ, ఆ రోజు తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళని ఇక్కడ ఉండనియారని చెప్పి మీరు అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీ బిజినెస్ అట్టనే చేసుకుంటున్నారు, ఎవరు మీకు ఆపోజిట్గా లేరు. ఈరోజు పార్లమెంట్లో బ్లాక్ డే అంటావా? ఎంత ధైర్యం నీకు? ఏం భయపడతాం అనుకుంటున్నావా? ఎక్కడ భయపడం మేము. అని బాధ ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తెలంగాణ అంటారు కానీ ఒక్కడు మాట్లాడలే. బీజేపీ వాళ్ళు అయితే అసలు మాట్లాడలే. ఇంకా వాళ్ళ అపోజిషనే లేదు. మీరు ఉద్యమం చేస్తున్నారు కదా, అప్రిషియేట్. ఏ ఉద్యమం చేస్తారు? ఎటువంటి ఉద్యమం చేస్తాం? వాళ్ళ పైన ఇట్లా మాట్లాడుతుంటే డెఫినెట్గా గో బ్యాక్ అంటాం. ఎవరిని? వెళ్ళిపోండి అంటాం. ఆంధ్ర ఈ బిజినెస్ మ్యాన్ అంటున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈ జాబ్లు చేసుకునేటోళ్ళు కానీ, ఐటీలో చేసుకునేటోళ్ళు కానీ, మధ్య తరగతులు కానీ, వాళ్ళ గురించి మాట్లాడతారండి. ఎవరిని? పొగురుగా మాట్లాడేటోళ్ళని, పొగురుగా మాట్లాడేటోళ్ళని వెళ్ళిపోమండి. పో, నీ స్కూల్ అక్కడ పెట్టుకోపో, ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు పెట్టుకున్నావు హైదరాబాద్లో? వెళ్ళిపో అంటాము. గో బ్యాక్ ఏపీ బిజినెస్ మ్యాన్ అంటారా మీరు? గో బ్యాక్ ఏపీ బిజినెస్ మెన్ హూ ఆర్ అగేన్స్ట్ తెలంగాణ, హూ ఆర్ గివింగ్ స్టేట్మెంట్స్ అగేన్స్ట్ తెలంగాణ. ఏ కంచంలో మనం అన్నం తింటామో ఆ కంచంలో మేము మన్ను కొడుతున్నారు. మేము సెంటిమెంటల్ పీపుల్, మేము తెలంగాణలో. ఎవరికైనా కానీ మేము రెస్పెక్ట్ ఇస్తాం, ఎవరు వచ్చినా కానీ రెస్పెక్ట్ ఇస్తాం.